హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సహస్రదళ కమలం మెడిటేషన్ ఛానల్. ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం ఒక మంచి శ్లోకం తెలుసుకుందాం. వీతరాగ భయక్రోధ వీతరాగ భయక్రోధ మన్మయ మాం ఉపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావం ఆగతః అంటే ఏంటి అర్థం? వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావం ఆగతః అంటే ఏంటి అర్థం అంటే వీతరాగ భయ క్రోధ అంటే భయము అంటే భయము, క్రోధం అంటే క్రోధము, రాగము అంటే అనురాగం. వీత అంటే విపరీతమైనటువంటి అనురాగము, భయము, క్రోధము విడిచి మన్మయ అంటే తమలోనే తాము ఆశ్రయించుకొని ఉపాశ్రిత నన్ను ఆశ్రయించిన వాళ్ళకి. మాం అంటే నన్ను అని శ్రీకృష్ణుడు అంటాడు భగవద్గీతలో, కానీ మాం అంటే మనల్ని అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే వీతరాగ భయ క్రోధ, అనురాగము, భయము, క్రోధము ఇవన్నీ విడిచిపెట్టి మనల్ని ఆశ్రయించుకొని చేరుకున్నప్పుడు బహవో అంటే చాలామంది జ్ఞానము తపస్సు చేత పూత అంటే పునీతులైనారు. అటువంటి వారికి మద్భావం ఆగతః అంటే మద్భావం అంటే ఆత్మస్వరూపాన్ని, ఆగతః అంటే పొందినారు అని అర్థం. వీతరాగ భయక్రోధ మన్మయ మాం ఉపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావం ఆగతః. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ అనురాగము, భయము, క్రోధము ఇటువంటివన్నీ విడిచిపెట్టి మన్మయ మాముపాశ్రిత అంటే మనలోనే మనం ధ్యానం చేసుకుంటా ఉంటే కొద్ది రోజులకి, కొద్ది నెలలకి ఇవన్నీ విడిచిపెట్టి మనల్ని మనం ఆశ్రయించి మనలోనే మనం ఉండి ధ్యానం చేసుకుంటా ఉంటే మనకి కొద్ది రోజులైన తర్వాత మన ఆత్మస్వరూపాన్ని మనం పొందుతాము అని చెప్పడం. ఎంత అద్భుతంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. కాబట్టి మనమందరూ కూడా ఈ అరిషట్ వర్గాలు ఏవైతే రాగము ఎక్కువ ఉంటుంది సంసారంలో, ఆ రాగము, ఆ భయము, క్రోధము విడిచిపెట్టి కాసేపన్నా ఒక గంట సేపన్నా ధ్యానం చేసుకుంటే మనం ఆ ఆత్మస్వరూపాన్ని పొందుతామని అర్థం. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావం ఆగతః. ఆత్మస్వరూపాన్ని పొందాలి. ఎప్పుడు పొందుతారంటే ధ్యానంలోనే పొందగలరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ప్రతిరోజు 24 గంటల్లో ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కూర్చోండి. భగవద్గీతని చదవండి. ఆ భగవద్గీత రాసింది ఎవరు? పరమయోగీశ్వరుడైనటువంటి వ్యాసుడు, వేదవ్యాసుడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు సంవాద ప్రక్రియ అర్జునుడికి చెప్పినాడు. ఈ భగవద్గీతలో ఏముంది? యోగ శాస్త్రం ఉంది, బ్రహ్మజ్ఞానం ఉంది. ఈ రెండు కలగలిపిందే భగవద్గీత. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.